ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కుటుంబ అంతస్తుకు తగ్గట్లుగా పెళ్లి చేసుకుంటే నాన్నకు తృప్తిగా ఉంటుంది. తన బాధ్యత తీరిందని చెప్పుకోవచ్చుగా. అది నీ బాధ్యత మాత్రం కాదన్నయ్యా, నాన్న కోరిక మాత్రం కాదు. నేనొక పాత బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలో చూశాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని హీరో పెళ్లే వద్దనుకుని ఒంటరిగా బ్రతకడం, ఇంకా పాత ప్రేమికురాలు పిల్లల కోసం జీవితాన్నే మార్చుకున్న ఒక ఓడిపోయిన హీరో కథ. మీరు కూడా జీవితాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నారా? బాలసుధ తన భర్త పిల్లలతో సుఖంగా జీవించడం, దూరంగా ఉండి చూడడమేనా మీ సంతోషం? నా ఒక్కగాని ఒక అన్న జీవితం అలా పాడైపోవడం నేను చూస్తూ ఊరుకోవాలా? నాన్నతో చెప్పి మీది ఇంకా చెమేలి జాతకం నేను చూడమంటాను. వద్దని మీరు చెప్పద్దు. బాలా, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం టౌన్ దాకా వెళ్దాం. టౌన్కా? ఎందుకండి? పెళ్ళయ్యేలా భార్యతో కూర్చుంటే చాలేంటి, ఉద్యోగానికి వెళ్ళొద్దా? అంటే లీవ్ అయిపోయిందా? సర్లే, మన పెళ్లి కోసం నెల రోజులు లీవ్లో వచ్చాను. ఇంకా 3 రోజులే ఉన్నాయి. రోజులు వేగంగా వెళ్తున్నట్టుంది కదా. నీకు కష్టమేనని తెలుసు. లీవ్ ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేశాను. నా వల్ల కాలేదు, వెళ్ళే తీరాలి. నాకు కొంచెం పర్చేస్ ఉంది. ఇంకా నేను తిరిగి వెళ్లే ముందు మీ ఇంటికి కూడా వెళ్ళాలి కదా. ఏంటి, ఇంటికి వెళ్దాం అనగానే నీ మొహం మారుతోంది? వెళుతున్నారని ఫోన్లో చెప్పండి చాలు. అది మర్యాద కాదు కదా బాలా. మనం ఇంటికి వెళ్ళొచ్చి ఎన్ని రోజులైంది? అమ్మా నాన్న మనల్ని చూడ్డానికి ఇక్కడికి రాలేదుగా. ఆరోగ్యం బాలేనప్పుడు వాళ్ళు ఎలా వస్తారో చెప్పు. అజయ్ ఒకరోజు వచ్చాడు కదా. వచ్చాడని చెప్పలేము, వచ్చి వెంటనే వెళ్ళిపోయాడుగా. 2 రోజులుండి ఇక్కడెలా ఉందో చూడాలని అనిపించలేదుగా, రాగాని వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలంటే అలాగే ఉంటారే. నువ్వు త్వరగా రెడీ అవ్వు. నేను మీతో రానండి. ఏంటే, మీ ఇంటికి వెళ్దామనగానే రానంటున్నావు? ఇంకెక్కడికైనా అంటే ఎగిరి గంతేసేదానివి కదా. నేనికెక్కడికి రాను, ఇక్కడే ఉంటానండి. ఓ, అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నువ్వు ఇక్కడే ఉంటావు. కొబ్బరి చెట్టు దగ్గర చూడడానికి మంచి మగోడే ఉన్నాడులే. విజయన్ గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొబ్బరి చెట్టు దగ్గర నుంచునున్న విజయన్. ఇప్పుడు వాడిని అసలు చూడలేదంటావు కదా. ఇప్పుడు రాను ఇంకొకరితో అనుమానించడమే మీకు పనైపోయింది కదా. నేను చెప్పడమే నీకు తప్పైందా? ఈవేళ పొద్దున్న నువ్వు వాడికి భోజనం వడ్డించేటప్పుడు అదే పనిగా వాడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఏంటే విషయం? మీరే కదా ఆయన్ని పనికి పెట్టింది. నా భార్యని నువ్వెందుకు ఇలా చూస్తున్నావని ఆయనే వెళ్ళి అడగండి. చూడటం వాడు తప్పు కాదే, నీ తప్పు. నీదే తప్పు. నీ చూపే బాలేదే. చూసిన మగవాళ్ళందరినీ వలలో వేసుకునే చూపు కాదే. నీ చూపు అస్సలు సరిలేదే. కొంతమంది చెడిపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళని అదోలా చూస్తారు కదా, అది నీ చూపుల్లో అలాగే కనిపిస్తోంది. నీ మొగం చూస్తున్న అందరికీ నువ్వెవరో తెలుస్తుంది. అందుకేనే నిన్ను మగవాళ్ళందరూ నిన్ను అలా చూస్తున్నారు. అయినా నువ్వు వాడిని తప్పు పడుతున్నావా?
మగవాళ్ళని వాసం చేసుకోవడానికి చూపుతో బయలుదేరేద్దే. అయితే నా కళ్ళు రెండు తోడేయండి, అప్పుడే సమస్య లేదుగా. అప్పుడు కూడా నువ్వు ఎప్పటికీ మారవు కదా. ఇలా చూడండి, నేను ఈ రూమ్ నుండి బయటికే వెళ్ళను. చాలా నేను ఏం చెప్పినా నువ్వు నెగటివ్ గానే ఫీల్ చేస్తావు. మనుషుల దగ్గర చెడ్డ పేరు తీసుకోవడం చాలా ఈజీ. అందుకు అణిగి మణిగి ఉండాల్సింది నువ్వు. నేను ఎలా నడుచుకోవాలో, ఎలా చూడాలో మీరే నాకు నేర్పించండి. నేను అలాగే చేస్తాను. ముందు నువ్వు డ్రెస్ మార్చుకుని త్వరగా రా. సారీ కట్టుకున్నావా? ఇది బానే ఉందిగా. ఏయ్, ఇదొద్దు. సరే, వేరే చీర కట్టుకోనా? చీరే వద్దని చెప్తున్నాను. ఏమైందండి? పెళ్ళికి కూడా చీరేగా కట్టుకున్నా. అప్పుడు మీరేగా చెప్పారు నాకు శారీ బాగుందని. నేను చీర కట్టుకుంటే బాగుంటానని అన్నారు కదా. ఎవరలా చెప్పింది? ఊళ్ళో నాతో పనిచేసిన టీచర్స్ బాల ఎంత అందంగా చీర కట్టుకుంటోందో ఇలా కట్టుకోవడం మన వల్ల కాదంటారు. శారీ కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చీర కట్టుకోవడం నాకు నచ్చలేదు. మరి ఇవన్నీ ఎవరు కట్టుకుంటారు? నువ్వు కట్టక్కర్లేదే. ఇదిగో ఈ నడు అందరికి చూపించడానికే కదా, అక్కర్లేదు. ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు చీర కట్టావంటేనా అన్ని తీసుకెళ్లి తగులు పెట్టేస్తానే. ఇది మార్చుకుని చుడిదార్ వేసుకుని బయలుదేరు. లోపలికి రండి. వస్తున్నట్టు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. కూర్చోండి బాబు. మోయలేరా? బయటికి వెళ్ళారు అజయ్ కాలేజీకి. మీరు ఫోన్ చేసి చెప్పుంటే మావయ్య ఇక్కడే ఉండేవారు. దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఆహా, టౌన్ వరకు వెళ్ళారు. అయితే మాయకి ఫోన్ చేసి మేము వచ్చామని చెప్పండి. ఇక్కడ మొబైల్ ఫోన్ లేదు బాబు. ఓ, ఇంకా నా లీవులు అయిపోయాయి. శనివారం నేను పూణేకి వెళ్తున్నాను. వెళ్లే విషయం ఫోన్లో చెప్పండి అని చెప్పాను, కానీ ఆయన ఒప్పుకోలేదు. అమ్మా, నాన్న, అజయ్ అందరికీ చెప్పాల్సిందే అన్నారు. అదే కదా అత్త మర్యాద. పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని తప్పులు చేశాను. అందుకని మీరందరూ బాధపడి ఉంటారని నాకు తెలుసు. అదంతా వాళ్ళు అప్పుడే మర్చిపోయారు కదమ్మా. కానీ ఆ విషయంలో ఒక సారీ కూడా చెప్పకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు. జరిగిన విషయాల గురించి మీరు ఆలోచించకండి. మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. మాకేం సమస్యలుంటాయి? ఆయన అలవాట్లన్నీ అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేవు. నేను వెళ్ళిన తర్వాత మీరు, మోవయ్య, అజయ్ మీరందరూ వచ్చి తన్ని చూసుకోండి. మీరు పూణేకి వెళ్ళినప్పుడు బాల కొద్ది రోజులు ఇక్కడ ఉంటుంది. అయ్యో, అందులో ఏముంది? కానీ బాలాని అమ్మ వదిలిపెట్టరనుకుంటాను. పెళ్ళై కొన్ని రోజులే అయినా ఇప్పుడు అన్ని విషయాలకి అమ్మతో పాటు బాల ఉండాలి. ఆయన చెప్పింది నిజమే కదా. నేనంటే వేణు వాళ్ళ అమ్మగారు బాగా చూసుకుంటారు. ఏదైనా తగ్గితే వెంటనే ఆయనకి ఫోన్ చేసి తెమ్మని చెప్తారు. కావాలంటే మీరు మోవయ్య వచ్చి కొద్ది రోజులు అక్కడ ఉండొచ్చు కదా. అది కరెక్టే. ఇక్కడ్లా కాదు, అక్కడ మాటలు వేడుకలు ఎప్పుడూ బాగుంటుంది.
ఎప్పుడు మన మధ్య ఒక మంచి సంబంధం ఉంటే మంచిది. మంచి సంబంధం ఉంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, మీరు తాగడానికి ఏం తీసుకురాను? ఆ అత్త చేతులతో ఒక స్పెషల్ టీ ఇస్తే చాలతయ్య. ఓ, ఏంటి బాలా ఇది? అనవసరంగా ఎందుకని కొనుక్కుని తెచ్చావు? ఇవన్నీ మేమిద్దరం తినడానికే తెచ్చావు? ఊరికే ఉన్నప్పుడు నువ్వు నాన్న తినొచ్చుగా. కాస్త అజయ్ కూడా ఇవ్వు. 1-2 మాత్రం ఇక్కడుంచి మిగతావన్నీ నువ్వే తీసుకెళ్ళిపో. అందుకు మా ఆయన ఒప్పుకోవాలిగా. ఆయన అంతేనమ్మా. ఎంత ప్రేమ ఉంటే అంత డబ్బు పోసి కొనిస్తూ ఉంటాడు. అయితే జయ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి ఏంటి సమస్య? రాత్రి అంత వర్షంలో బయలుదేరి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నాన్నగారు నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళుండేవారు. అప్పుడే మీరింటికి వెళ్లారని తెలిసింది. నిన్ను కలిసినప్పుడు అడగొచ్చులే అనుకున్నాను. ఆ రోజు ఏం జరిగింది అసలు? అదా, మనోజ్ బావ నాతో నడుచుకున్న విధం ఈయనకి నచ్చలేదు. అంతేనమ్మా. మనోజ్ ఏం చేశాడు? ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదని జయ నాతో చెప్పింది. అయ్యో అమ్మా, ఒక లెవెల్ కంటే ఎక్కువగా స్వతంత్రం చూపిస్తే ఎవరికి నచ్చుతుంది? ఎవరు చనువు తీసుకున్నారు? చూపించారని కాదు, నా మీద ఉన్న ప్రేమ వల్ల మా ఆయనకల్లా అనిపించింది. ఏంటి, మనోజ్ మీద? కానీ ఇంతవరకు తనెప్పుడు ఇలా... అరే, తప్పుగా నడుచుకున్నారని నేనెప్పుడైనా చెప్పానా? మా ఆయనకి అవన్నీ నచ్చలేదు, అంతే. అతనికి ఏమన్నా సమస్య అనిపించిందా? ఏముంటుంది? ఎవరితోనైనా కూర్చొని తాగితే గట్టిగా అరుస్తారు. అంతకంటే ఏ సమస్య లేదు. చాలా మంచి ఆయనమ్మా ఆయన. ఏమిటో అతను చేసేవన్నీ చూస్తుంటే అయోమయంగా ఉంది. ఇప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు మీకేమైనా అనిపించిందా అమ్మా? లేదు. అదే నాకు ఆశ్చర్యం. ఆ రోజు మనిషిలా లేడు. అదేగా చెప్పాను, మా ఆయన మామూలు మనిషి కాదు. ఆయనకి అందరికీ ఇచ్చే గుణం ఉంది. ఇప్పుడు నువ్వే చూసావు కదా ఎన్ని కొని తీసుకొచ్చాడో. నేనివన్నీ వద్దు అని ఎన్నిసార్లు చెప్పాను. భార్య తలుచుకుంటే భర్తని మార్చగలుగుతుంది. అవును, అతని స్విచ్ ఇప్పుడు నా చేతిలో ఉంది. అతన్ని నువ్వు నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. కానీ ప్రేమించడం మొదలు పెడితే అస్సలు హద్దులనేవే ఉండవు. ఇదిగో ఈ వస్తువులు కొన్నట్టే నా మీద ఉన్న ప్రేమ లెక్క లేకుండా ఇస్తాడమ్మా. మేమిక్కడి నుంచి బయలుదేరగానే షాపింగ్కి వెళ్ళాలి. నేనే షర్ట్స్ అని సెలెక్ట్ చేయాలని ఆయన అంటున్నారు. నువ్వేమీ కొనుక్కోలేదా? కొనుక్కోకుండా ఉంటానా? నన్ను 2 చీరలైనా తీసుకోవాలి అన్నారు. ఇంకెక్కడికి వెళ్ళినా చుడిదార్ వద్దు, శారీసే కట్టుకోవాలి అన్నారు. మా ఆయనకి నేను చీరలు కట్టడమే ఇష్టం. ఇదిగో ఈ టీ తీసుకెళ్ళి అతనికివ్వు. ఇవాళ అత్తగారి చేతులతోనే అల్లుడికి టీ తీసుకెళ్ళి ఇవ్వండి. జెన్ సెక్షన్ ఇక్కడ పదబాల. అదిగో అక్కడ. ఆ షర్ట్ తీయండి. ఆ షర్ట్ చూపించండి. పద అటువైపు వెళ్ళి చూద్దాం. ఇదెలా ఉంది? నీకు నచ్చిందా? కలర్ బానే ఉంది. ఏంటి బాలా,
నువ్వేంటి ఇంత సన్నగా పాడైపోయావు? కానీ మీ పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవలేదు కదూ. కానీ ఎవరో నీకు తెలుస్తుందా? మీ క్లాస్మేటే కదా, ఆల్బంలో చూశాను. వారానికి ఒక్కసారైనా ఆల్బంలో చూసి పాత ఫ్రెండ్స్ గురించి చెప్తారు. నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి పుణ్యమేముంది? పెళ్ళికి కూడా పిలవలేదు. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అంతే కదా. నీకు మంచి అతను దొరకగానే మా అందరినీ మర్చిపోయావు. అదేమీ లేదు రోహిత్, అందరినీ పిలవలేకపోయాను. మా పరిస్థితి నీకు తెలుసు కదా. వెంటనే ఇలా అనేస్తావు. మా దగ్గర నుంచి మంచి గిఫ్ట్ నువ్వు మిస్ చేసావు. సరే అదే వదిలే. ఇంతకీ మీ ఆయన ఎక్కడ? ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇదిగో ఈయనే రోహిత్. మీరేనా? సారీ, నేను గమనించలేదు. హలో, నేను రోహిత్ కుమార్, బాలా క్లాస్మేట్. నేను వేణుగోపాల్. వెరీ నైస్ టు మీట్ యూ. మా ఇల్లు ఇక్కడే పక్కనే. ఇదే నా చెల్లి లీనా. వచ్చే నెల 18వ తేదీ తన పెళ్లి, రాబోయే 21st తన ఎంగేజ్మెంట్. ఆ పర్చేస్ కోసమే మేము వచ్చాము. నా పర్చేస్ అంతా అయిపోయింది. అన్నయ్యకి షర్ట్ ప్యాంట్ తీసుకోవడానికి ఇక్కడికొచ్చాం. అయితే ఏంటి, నేను నా ఫ్రెండ్ని చూశాను కదా. పోయినసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు సూరజ్ని చూశాను. ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు. రండి అన్నయ్య, మనం వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేద్దాం. నేను సూరజ్ని బాగా తిట్టేశాను. పిరికాడు. ఈ వేణుగోపాల్ ఎలాంటి మనిషి? గోపాల్ కాదు, వేణుగోపాల్. అప్పుడు నీకు కృష్ణుడితో ఒక సంబంధం వచ్చింది. అలాంటి మనిషే నీకు దొరికాడు కదా. చూడటానికి సూరజ్ కంటే స్మార్ట్గానే ఉన్నాడు. మీ ఇద్దరిది మంచి జంటే. నేను నిజంగానే చెప్తున్నాను, నువ్వు చాలా తగ్గిపోయావు. అందరికీ పెళ్ళైన తర్వాత నలుగురింటికి విందుకు వెళ్తే ఆటోమేటిక్గా ఒళ్ళొచ్చేస్తుంది. ఆయనకి లీవ్లు అయిపోవచ్చాయి, అందుకనే వెంటనే ప్లేసెస్కి వెళుతున్నాం. తిరుగుడు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ పర్చేస్కి నేను బలవంత పెడితేనే వచ్చారు. అయితే నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయను. నీ నంబర్ ఇవ్వు, నేను పెళ్ళికి పిలుస్తాను. నా దగ్గర మొబైల్ లేదు. అయితే అతని నంబర్ తీసుకొని ఆయనకే కాల్ చేస్తాను. వేణుగారు, మీ మొబైల్ నంబర్ చెప్పండి. వెళ్తాం పద. షర్ట్ తీసుకోరా, తర్వాత తీసుకుందాం పద. ఏంటే ఇది? ఇది చెయ్యక్క ఇచ్చింది. ఇది ఎవరిచ్చారని నేను అడగట్లేదు, ఎవరిచ్చారని నేనే కడిపెడతాను. బాలనే మళ్ళీ కాల్ చేసింది. హలో, దొరికావరా బేవార్సిన బచ్చాగా. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? బోర్గని పట్టించుకోకుండా వదిలేసే మొగుడనా? జయ, ఫోన్ వల్ల ప్రాబ్లం అనుకుంటా. ఏమైందండి? ఏంట్రా కుక్క, నువ్వు మాట్లాడలేవా?
నా భార్యకి రహస్యంగా ఫోన్ కొనిచ్చి దీన్ని కరెక్ట్ చేద్దామని అనుకుంటున్నావా? ఈ వేణుగోపాల్ ఎవరని నీకు తెలీదురా? నరికి చెరువులో పారేస్తాను. ఏమండి అది మా బావ అనుకుంటా.